చంద్రుడివి రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగి నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయి హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిల్జిల్జిగా రైట్ మరి జిల్జిల్జిగా వచ్చేసింది. సో జిల్జిల్జిగా వచ్చిందంటే ముందుగా మీ అందరికీ గుర్తొచ్చేది కాలేజ్. సో మనం ఈ రోజు ఏ కాలేజ్ లో ఉన్నామంటే అంటే అంటే శ్వాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. కాలేజ్ సౌండ్ తగిలితే గ్రౌండ్ పగులుతుంది ఇక్కడ. సూపర్. అమ్మాయిలు అబ్బాయిలు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు, మంచి ఎనర్జీతో ఉన్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీయా? రియల్లీ ఈరోజు రాక్ చేసేద్దామంటున్నారు. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ లో ఎటువంటి క్రేజీ యాంగిల్స్ ఉన్నాయి, ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయి అండ్ ఏ కోణాల్లో ఏ ఆన్ ఉన్నాయి తెలుసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? టాస్క్ పర్ఫార్మ్ చేయాలి. ఎస్, మరి టాస్క్ పర్ఫార్మ్ చేయాలంటే నా టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు. సో ఫస్ట్ నా టీం నుంచి ముగ్గురు అందమైన భామలు గర్ల్స్ రైట్. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఉదయ టీం నుంచి ముగ్గురు అందమైన అబ్బాయిలు వచ్చేసారు. మరి నా టీం నుంచి కూడా అందమైన అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్. ఓకే, టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి మనం ఏం చేయాలంటే చిట్స్ ఇవ్వాలి కదా. తెలిసిపోయిందా? అయ్యో అవో. ఓకే, మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు కాబట్టి ఎవరెవరికి ఏ టాస్క్ వచ్చాయో చూద్దాం. ఓకే, మరి సిరి నీ టీం నుంచి ఎవరికి ఏమొచ్చింది? లుకేష్ నీ టాస్క్. ఏం కేష్? లుకేష్ అంటే నువ్వు అందరికి లుక్ ఇస్తుంటావు. ఓకే లుకేష్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? చాక్లెట్ దొంగతనం చేసి దొరికిపోయాక ఎలా రియాక్ట్ అవ్వడం, ఎలా రెస్పాండ్ అవుతాను. సూపర్, నీకు సరిపోయిన టాస్క్. వెరీ గుడ్. సో లుకేష్ కి వచ్చిన టాస్క్ ఏంటంటే చాక్లెట్ దొంగతనం చేశాడు, దొరికిపోయాడు అనమాట. దొరికిపోయిన తర్వాత ఎలా కవర్ చేస్తున్నాడు అనేది టాస్క్. ఓకే, సో నేను ఇప్పుడు ఓనర్ ని, చాక్లెట్ షాప్ ఓనర్ ని, నువ్వు వచ్చావు మెల్లిగా చూసి అది అడిగా ఇది అడిగా చాక్లెట్ తీసుకున్నావు. ఇప్పుడు నాకు దొరికిపోయావు అనమాట. ఓకే చలో రెడీ స్టార్ట్. చాక్లెట్ లేదు నువ్వు పెట్టుకో. బాబు ఏం కావాలి నీకు? చాక్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏ చాక్లెట్ కావాలి? డైమండ్ సిల్క్ ఉందా? ఒక నిమిషం తీసిస్తా. అది సిల్క్ తీసిస్. డబ్బులు ఎంత? అదా 440 రూపీస్ ఓన్లీ. 440. అదేంటి నీ జేబులో ఇంకో చాక్లెట్ ఉంది? అది ఆగు సపడే కాదు. డబ్బులు ఇచ్చేయండి రే. నీ జేబులో ఇంకో చాక్లెట్ ఉందండి. అది నువ్వు సిల్క్ అడిగావు, నేను సిల్క్ తీసాను. నీ జేబులో ఇంకో చాక్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? వ్యాలంటైన్స్ కదా. అయితే అమ్మాయికి ఇద్దామని. అమ్మాయికి ఇస్తే షాప్ లో దొంగతనం చేస్తాను. నువ్వు సిగ్గుందా సరౌండ్ అసలు? ఎంత మాత్రం చాక్లెట్ కలర్ లో ఉన్నా? దొంగతనం చేయలేదు, ఆల్రెడీ కొనుక్కొని వచ్చాను. ఏది బిల్ చూపించు. చాక్లెట్ బిల్ ఇస్తారా? పోలీస్ పోలీస్. వ్యాలంటైన్స్ డే నాకు ఏం గిఫ్ట్ కొన్నావు? నీ డార్లింగ్ దొంగతనం చేస్తాను ఇక్కడ. సిగ్గుందా సరౌండ్? చేయలేదు, అన్న పక్క చెప్తున్నాడు. This boy is very this is nonsense boy. I have full chocolate shop. You come with me. దొంగతనం చేయలేదు. నమ్మొద్దు స్కూల్ I have chocolate shop. I'll give you one. కాదు, I'll give you 100. నాకు చాక్లెట్ షాప్ ఉంది. నీకు 1 రూపీ చాక్లెట్ ఇస్తాను పరా. రైట్, నా టీం నుంచి చాక్లెట్స్ దొంగతనం చేశాడు, దొరికిపోయాడు, మొత్తానికి ఏదో చేసేసాడు. మరి నా టీం ఎలా చేశాడు ఉదయ్? ఆ అబ్బాయి మాత్రం పాపం గర్ల్ ఫ్రెండ్ కోసం చాక్లెట్ దొంగతనం చేస్తే గర్ల్ ఫ్రెండ్ మాత్రం అని వదిలేసి పారిపోయింది. అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్. సరే, సో నెక్స్ట్ నా టీం నుంచి ఒక అందమైన గర్ల్
రష్మి. రష్మి రష్మి అయ్యో అందుకే అంత అందంగా ఉన్నావు. సరే మరి రష్మికి వచ్చిన టాస్క్ ఏంటి? బస్ లో సీట్ కోసం గొడవపడడం. గొడవడాలా? సూపర్. అయితే ఓకే, రష్మికి వచ్చిన టాస్క్ ఏంటంటే బస్ లో తను ఆల్రెడీ ఎర్ర బస్ లో రుమాలు వేసింది అనమాట. సో ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది, మరి తిని గొడవ ఆడాలి తనతో. ఓకేనా? ఓకే, చైర్స్ ప్లీజ్. అమ్మయ్య 2 సీట్లు ఉన్నాయా? 2 ఉన్నాయి కదా, కూలీ లాగేసి వస్తాను కొంతసేపు. బేబీ డార్లింగ్, మనం వెళ్దాం, కండక్టర్ వెళ్దాం కదా. దేనికి? ఎందుకు ఏదో వెళ్దాం మేడా. ఇక్కడ చైర్స్ ఉన్నాయా? రుమాల్ ఎవరో వేసారు రుమాలు. పర్లేదు కదా, నో ప్రాబ్లం. అయితే ఏ ప్రాబ్లం లేదు కదా. ఇది నా సీట్ అండి. నీ సీటా? ఇది నా సీట్ అండి. పేరు రాసిందా? పేరు రాకపోతే ఏంటండి? రుమాల్ పెట్టండి. రుమాల్ ఎక్కడ పెట్టావు? రుమాల్ ఎక్కడ ఉంది? ఇక్కడ పెట్టండి. కాదు, ఇప్పుడు రుమాల్ ఎక్కడ ఉంది? ఎక్కడుంది రుమాలు? మిమ్మల్ని పడేస్తే మీరు కింద కూర్చున్నట్టా? ఎక్కడుంది రుమాల్? ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. కూర్చో. కూర్చోండి. ఎందుకండి అమ్మా, లేకపోతే నాదో జోలికి వస్తావా? నీకు సీట్ కాకపోతే నీకు బాయ్ ఫ్రెండ్ సీట్ కావాలా? నీకు ఇక్కడ రుమాల్ వేసావా నువ్వు? డోంట్ టాక్ అబౌట్ దిస్ సీట్. వై టాకింగ్ అబౌట్ దిస్ సీట్? ఐ ఫుల్ ఇంగ్లీష్ స్పీకింగ్. యూ రుమాల్ పెట్టింగ్ అక్కడ, ఆసింగ్ అక్కడ. ఇక్కడ దిస్ సీట్ ఇస్ నాట్ కమన్ విత్ దట్ రుమాల్. ఏంటి మ్యాన్ హ్యాండింగ్ చేస్తున్నావు? అమ్మాయిని హ్యాండ్ చేయకపోతే ఎలా? నాట్ లైక్ దట్. నువ్వు ఒక్క నిమిషం అలాగే ఆగు. ఇంకేం సంగతి మరి? గందరగోళం జరిగేస్తుంది రమా, ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎప్పటికీ రమా, జరిగేదంతా చూడాలంటే ఆపేది ఎప్పుడు రామా. రైట్, ఒరే టీం నుంచి మొత్తానికి నా చైర్ లాగేసుకుంది. అయినా నువ్వేంట్రా దాన్ని తగులుకున్నా నన్ను వదిలేసి? ఎందుకంటే అమ్మాయి నీకన్నా అందంగా ఉంది కదా. Very good. సరే, ఉదయ్ టీం నుంచి సూపర్ గా టాస్క్ పర్ఫామ్ చేశారు. మరి నా టీం నుంచి కూడా రెడీగా ఉన్నారు. నీ పేరు? ఉదయ్. ఈ ఉదయ్ కన్నా ఈ ఉదయ్ బాగున్నాడు. వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ ఉదయ్ కన్నా ఈ ఉదయ్ బాగున్నాడు. సరే, సో ఉదయ్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి? అపరిచితుడిలో యాక్ట్ చేయాలి. ఓకే, ఉదయ్కి వచ్చిన టాస్క్ ఏంటంటే అపరిచితుల్లో యాక్ట్ చేయాలంట. మరి నా పేరు పెట్టిన నాలా చించాలన్నమాట యాక్టింగ్. ఓకే, రెడీ? సరే, మరి ఉదయ్ రెడీయా? రెడీ. 3, 2, 1 స్టార్ట్. అపరిచితుడు ఏంటి? ఏం పడేసుకున్నావా? అపరిచితుడు ఇక్కడ ఏమైనా పడేసుకున్నావా? ఏం పడేసాను తెలుసా? తెలీదు. నువ్వెవరు భయ్యా? అరే, నువ్వు ఉండి మారుస్తున్నావు ఇట్లా అలాగా. నీ పేరు? నా పేరైతే నీకెందుకురా? ఏదైతే నీకెందుకు? అరే, నీకు ఎర్రగడ్డ కరెక్ట్ రా. ఎర్రగడ్డ ఇల్లు. నీ పేరేంటి భయ్యా? అపరిచితుడు. భయ్యా మీరా? భయ్యా ఊరికి ఆపాలి భయ్యా, అలాగా ఆపాలి చెప్పాలి భయ్యా. అయ్యా వాష్రూమ్ పక్క అక్కడ ఉందా భయ్యా? సరే నేను వెళ్ళొచ్చు. అంటే భయ్యా ప్లీజ్ భయ్యా, వెళ్తాను భయ్యా. ఏం అడగాలి భయ్యా నీకు? ఒరే, ఇడు మార్చి తిరుగుతున్నాడు. నేను ఇప్పుడు అమ్మాయినా? నువ్వు ఎలా చెప్తే అలాగే భయ్యా. ఏమైందన్నా? ఏం లేదురా, ఏం లేదు. అరే నువ్వు అదే మూడ్ లో ఉంటా, నేను పారిపోతాను. దాని బాయ్ ఫ్రెండ్ నువ్వే కదా? దాని బాయ్ ఫ్రెండ్ నువ్వే కదా? అవును నేనే. సూపర్, వెరీ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ నాటి నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ రాబోతోంది. నీ పేరు? రోష్ని. రోష్ని, యు నో ఐ యామ్ ఉదయ్. అది సరే, రోష్ని నీకు వచ్చిన టాస్క్ ఏంటి? పక్కింటి అమ్మాయి నా ఇంట్లో చెత్త అమ్మాయి కాదు, ఆంటీ ఇది. ఓకే, సో పక్కింటి ఆంటీ ఇంట్లో చెత్త వేస్తే కొట్లాడాలన్నమాట. ఓకే,
సరే రోషినికి వచ్చిన టాస్క్ ఏంటంటే వీళ్ళు పక్కింటి వాళ్ళు వీళ్ళ ఇంట్లో చెత్త వేసారంట, వీళ్ళిద్దరు గొడవ ఆడతారంట, మీరందరూ చూస్తారంట, నేను మాత్రం తిన్నంగా మాట్లాడతానంట. ఓకే రెడీ? సో రెడీయా? రెడీయా? ఏ ఈ చెత్త ఏంటి ఇక్కడ? వచ్చే ఆండాలు, ఏ ఆండాలు ఏంటే రత్తాలు అటు అమలాపురం ఏంటే ఈ చెత్త ఏంటి ఇక్కడ? రోజు చెత్త వేస్తున్నావు మా ఇంట్లో. చెప్తే అర్థం కాదా? చెత్త ఇంట్లో ఉండకపోతే నా ఇంట్లో ఉంటదా? నీ చెత్త డస్ట్బిన్ ఉంటది, అక్కడ వేసుకో, మా ఇంట్లో కాదు. నేను మా ఇంట్లోనే వేసాను. ఒకసారి కళ్ళు పెట్టి చూడు, నీ కళ్ళు ఓసే, ఓసే, ఆండాలు, ఈ చెత్త ఎక్కడ వేయమంటావు? ఆ తర్వాత అమ్మా. కనిపించట్లేదా? అక్కడ డస్ట్బిన్ కనిపిస్తున్నాయి కాబట్టి నేనే చేశాడే. ఎందుకుంటున్నావు అసలు? ఇండియాలో నీలాంటి వాళ్ళ వల్లనే నేను ఇండియాలో ఉంటున్నాను, మా ఇంట్లో ఉంటున్నాను. ఇండియాలో కదా మీ ఇల్లు ఉంది? కాదు, మా ఇల్లు ఇక్కడే ఉంది. భారత్ అది దాన్ని మీలాంటి వాళ్ళే. చాలు, కచ్చా భారత్, కచ్చా భారత్. ఏమయ్యో ఎక్కడున్నావయ్యా? నేనా ఇప్పుడు నిద్ర లేచాను చెప్పు. అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు. నీ మొగుడు కదా మరి అంత ఆనందంగా ఉంది. చూడండి, ఇది ఎవరో ఇంగ్లీష్ లో కూస్తుంది పొద్దున్న నుంచి. ఏది నీకన్నా బాగుంది. ఇప్పుడు వెళ్ళిపోతారేమో ఈ కాలనీ నుంచి. మీ వాళ్ళ వల్ల కాలనీ పాడైతుంది. మా కాలనీ పాడైపోతుందా? ఇది చెత్త తీసుకో, చెత్త అంటే ఊసుకో. మా కాలనీ పాడైపోతుంది, ఇది వచ్చింది పెద్ద తోపు మరి. అయినా దాంతో నేను గొడవడ్డా ఏంటి? నువ్వే గొడవాడు. మీరు ఎందుకంటే వచ్చారు? ఇంకా దానికి తిట్టండి. నన్ను తిట్టింది ముష్టి మొహం అని. నువ్వు తిట్టావు ముష్టిమో అని. తిట్టాను. ఏంటి నీ బాధ ఏంటి ఇప్పుడు? నా ఇంట్లో చెత్త పడే మీ ఇంట్లోనే వేస్తాను. ఏం చేస్తావు? పిలుచుకో, పిలుచుకో. నేను ఎలాగో తీసుకెళ్తాను. నన్ను వెళ్ళక్కర్లేదు, నేను ఎలాగో తీసుకెళ్తాను. అవును, మేకప్ వేసిన వాళ్ళందరినీ పట్టుకెళ్తారండి, వీళ్ళిద్దరిని తీసుకెళ్తారు. సో ఈ విధంగా నా టీం నుంచి పర్ఫార్మెన్స్ చింపి చాట చేశారు, చెత్త కూడా పక్కింట్లో చేశారు కాబట్టి ఎస్. మరి నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఎస్, నా టీం నుంచి కూడా రెడీగా ఉన్నారు. హలో, భలే ఉన్నా తెలుసా నువ్వు? ఇంత క్యూట్ గా ఎలా ఉన్నావు? అది రోజు లక్ష్తో స్నానం చేస్తారు కాబట్టి. నీ పేరు? దీక్షిత్. హాయ్ దీక్షిత్. నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్ చేయాలా? చేస్తావా డాన్స్? మరి ఎందుకు ఇలా ఊగుతున్నావు? అంటే డాన్సర్ ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాడు. డాన్సర్ ఎప్పుడు మూమెంట్ లో ఉంటాడు అనమాట. ఓకే దీక్షిత్, సూపర్. మరి డాన్స్ చేస్తావా? సో దీక్షిత్ వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి అంట. సో దీక్షిత్ 3, 2, 1 మ్యూజిక్. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం. ఉదయ్ ఎలా చేశాడు మా ఎన్టీఆర్? మీ ఎన్టీఆర్ చించేశాడు, నిజంగా నిజంగా ఎన్టీఆర్ అనే చేశాడు. ఎస్, చాలా సూపర్ గా చించాడు. అండ్ నీకు చూపిస్తాను మొత్తం చూసి చించాడు. ఎస్, మరి ఈ విధంగా సూపర్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఇంకా రచ్చ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటుంది అమ్మాయి. సో నెక్స్ట్ నీ పేరు? సింధుజ. ఏం జా? సింధుజ. ఏమ పేరు? పాకిజా. ఓకే సింధుజా, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలి. సో సింధుజాకి వచ్చిన టాస్క్ ఏంటంటే సాంగ్ పాడాలి అంట. రెడీయా? 3, 2, 1 గో. అటు నువ్వే ఇటు నువ్వే మనసుకు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి ఉంటే అది నువ్వే అదమర పైన పదవుల పైన పుట్టిన నువ్వే. అప్పుడో ఎప్పుడో ఎప్పుడైనా ఆ చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీసిని నాకు రుచి చూస్తావులే. నువ్వే ఇటు నువ్వే అలికిడి ఉంటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన. సో సూపర్, చాలా సూపర్ గా సాంగ్ పాడేసింది. మరి ఈ సాంగ్ ఎవరి కోసం డెడికేటెడ్? ఎవరి కోసం? మీకోసమే.
చూసావా ఎంత చక్కగా పాటలు పాడుతున్నారో. ఏనాడైనా చాక్లెట్ అని ఇచ్చావా? ఇలా తేడుకలు వేసుకుని చూడటం తప్పితే. ఇస్తాను అయితే నా బాయ్స్ కి ఇస్తాను కానీ నీ బాయ్స్ ఇస్తుంది కాదు అంటే. సో ఆ విధంగా అయితే టాస్క్ సూపర్ గా పర్ఫార్మెన్స్ అయిపోయింది. అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, పాడారు, ఎంటర్టైన్ చేశారు. కాబట్టి ఎస్ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, పాడారు, ఎంటర్టైన్ చేశారు. అండ్ టాస్క్ అయితే చాలా సూపర్ గా ఫినిష్ చేస్తున్నాం. కాబట్టి మనం నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే సో పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు, సిరి టీం నుంచి 4 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ నా టీం నుంచి 4 అమ్మాయిలు వచ్చేస్తారు. ఏ గర్ల్స్ పరుగు గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు అయితే వచ్చేసారు. మరి నా టీం నుంచి కూడా అబ్బాయిలు రెడీగా ఉన్నారు. అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్. ఓకే మరి పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు. కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగు గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి నా టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. ఉదయ్ మరి గేమ్ ఎలా ఆడాలి? బానే ఉన్నా పొద్దున్న నుంచి ఏమైంది సడన్ గా. సరే బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, అక్కడైతే బాస్కెట్ లో 4 బాల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక బాస్కెట్ ఉంది. అండ్ మన చేతిలో గోల్ సంచులు ఉన్నాయన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే టీమ్ లో 4 ఉన్నారు కాబట్టి 4 ఇలా లైన్ గా నిలబడతారు అండ్ ఈ గోల్ సంచులు వేసుకుంటారు అనమాట. సో ఈ గోల్ సంచులు వేసి ఇక్కడ జంప్ చేస్తూ ఆ బాస్కెట్ దగ్గరికి వెళ్ళి ఆ బాల్స్ పిక్ చేసి మళ్ళీ జంప్ చేస్తూ వచ్చి ఈ బాస్కెట్ లో వేసేయాలన్నమాట. సో ఎవరైతే తక్కువ టైంలో వెళ్ళి వస్తారో అండ్ ఆ బాల్స్ ని తీసుకొచ్చి వేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. ఓకే ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ సో పరుగు గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. 3, 2, 1 go. Ringing a falling a ringing a banging a make it so crazy. Freaking a coming a breaking a we gonna go it so crazy. Ringing a falling a ringing a banging a make it so crazy. Freaking a coming a breaking a we gonna go it so crazy. పరుగు గేమ్ నా టీం అయితే భలే ఆడారు. మరి ఉదయ్ టీం నుంచి కూడా అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీయా? రైట్ 3, 2, 1 go. Ringing a falling a ringing a banging a make it so crazy. Freaking a coming a breaking a we gonna go it so crazy. Ringing a falling a ringing a banging a make it so crazy. Freaking a coming a breaking a we gonna go it so crazy. రైట్ పరుగు గేమ్ అయిపోయింది. నా టీం వాళ్ళు భలే ఆడారు. ఉదయ్ టీం వాళ్ళు సూపర్ గా ఆడారు. మరి నా టీం ఎన్ని సెకండ్స్ అంటే పరుగు గేమ్ బాగా అయిపోయింది. నా టీం వాళ్ళు ఆడారు. 26 సెకండ్స్. పరుగు గేమ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ టీం అలా ఆడారు కాబట్టి నా టీం వాళ్ళు ఎలా ఆడారు అంటే ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే 22 సెకండ్స్. సరే ఈ విధంగా పరుగు గేమ్ ఫినిష్ అయిపోయింది. కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. పరుగు గేమ్ అయిపోయింది. నేనే గెలిచాను. రైట్ ఉదయ్ గెలిచేసాడు అనుకోండి. మరి ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం, నా ప్రపంచం పొడవ మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే. ముత్తు రంగే ఒట్టు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిగ్గు నా కళ్ళకి. మత్తు రంగే ఒట్టు నా మేని వంపులకి కొత్త రంగే దిగ్గు కవ్వేళ్ళకి. ఉదయ్ నీ టీం నుంచి నిజంగా చించేసిందబ్బా. అది నా టీం అంటే అమ్మాయిలంటే ఎప్పుడు కేకే కదా. నేను కూడా అమ్మాయినే ఎప్పుడు కేకే. అమ్మాయి అనుకున్నా ఇది అబ్బాయి. నేను అబ్బాయి అయితే నువ్వు సో రష్మి అయితే చాలా సూపర్ గా డాన్స్ చేసింది. అండ్ ఎలా ఉంది బాయ్స్ అండ్ గర్ల్స్ పర్ఫార్మెన్స్? కేక్ కాదు కేక అంట. ఎప్పుడు తిండి
రష్మి అయితే చాలా సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ రష్మి. Thank you so much. చెప్తామని చూస్తున్నా కదా. సో చాలా సూపర్ పర్ఫార్మెన్స్ వచ్చేసింది. కేవ్ క్యాక్ అలాంటి పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కలర్ఫుల్ గేమ్ వచ్చేస్తుంది. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఉదయ్ టీం నుంచి రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ అయితే నా టీం అబ్బాయిని పిలిచేద్దాం. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది ఏంటి? ప్రాపర్టీస్. ప్లీజ్. రైట్, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఉదయ్ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి కలర్ఫుల్ బెలూన్స్ కూడా వచ్చేసాయి. మరి ఉదయ్ ఈ గేమ్ ఎలా ఆడాలి? అవును, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఎలా ఆడాలి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ మ్యాట్ ఉందన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఒక పర్సన్ ఆ మ్యాట్ మీద ఇలా నిల్ డౌన్ అయ్యి ఉంగుని కూర్చోవాలన్నమాట. సెకండ్ పర్సన్ ఏదైతే మా దగ్గర ఉన్నారో వాళ్ళకి మేము బెలూన్ ఇస్తాం. వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి పరిగెట్టి అక్కడికి వెళ్ళి ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ నడుము మీద బెలూన్ పెట్టి అని బ్లాస్ట్ చేయాలి. ఎలా? ఓకేనా? ఓకే, కూర్చుంది కానీ అవునా, వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఓకే, సో ఎవరైతే అలా కూర్చున్నారో వాళ్ళు లేవాలి, ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కూర్చోవాలన్నమాట. సో అలా ఆల్టర్నేట్ గా రొటేట్ అవ్వాలన్నమాట. సో ఎవరైతే 90 seconds లో ఎక్కువ నెంబర్ ఆఫ్ బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఎస్, మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? రెడీ. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? రెడీ. మరి 3, 2, 1 గో. సూపర్ గా ఆడారు. మరి ఉదయ్ టీం నుంచి కూడా అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? ఏంటి రెడీ? రెడీయా? రైట్. రెడీయా? రెడీ. 3, 2, 1 గో. నా టీం వాళ్ళు ఉదయ్ టీం వాళ్ళు భలే ఆడారు. మరి నా టీం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నా టీం చెప్పక్కర్లేదు, చాలా పెద్దగా ఆడారు. నా టీం ఎన్ని బాల్స్ అంటే బాల్స్ కాదు, బెలూన్స్. సారీ, బెలూన్స్. నా టీం వాళ్ళు ఎన్ని బెలూన్స్ అంటే 7 బెలూన్స్. నా టీం గర్ల్స్ 90 seconds లో ఎన్ని బెలూన్స్ ని బ్లాస్ట్ చేశారు అంటే 8 బెలూన్స్. సో ఈ విధంగా బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఫినిష్ అయిపోయింది. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. థాంక్యూ బాయ్స్, థాంక్యూ గర్ల్స్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ అయిపోయింది. ఈసారి కూడా నేనే ఓడిపోయాను. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే, సరే, ఇప్పుడు మీ అందరి కోసం ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎంజాయ్. दूरिया फेंड करना है एक अधूरी सी हमारी कहानी रही आसमां को ज़मीन ये जरूरी नहीं जान दे
जानने रंग पे नूर था जब करीब तू था एक जन्नत सता ये जवां वक्त की रेत पे कुछ मेरे नाम सा लिख के छोड़ गया तू कहा ఓకే అనిరుద్ సాంగ్ చాలా సూపర్ గా పాడాడు. లాస్ట్ లో ఏమైందంటే హమారి అంటే అమ్మాయి చేయి తగలగానే అదురి కహాని అయిపోయింది. ఓకే సో ఈ విధంగా అనిరుద్ పాట చాలా సూపర్ పాడాడు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? తగ్గట్టుగానే పాడాడు అసలు. ఎస్ చాలా చాలా సూపర్ గా పాడాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్. థ్యాంక్ యూ, బై బాయ్. అమ్మాయిలు అబ్బాయిలు అయితే చాలా సూపర్ గా ఆడుతున్నారు, పాడుతున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైతే మన అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాలే కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా గాగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తా ఏకంగా ఓ నేను సో ఇంత సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? మరి ఎవరికి డెడికేటెడ్? ఓకే సో ఈ విధంగా అమ్మాయి చాలా సూపర్ గా పాట పాడింది. సో వర్షిని థ్యాంక్ యూ సో మచ్. సో చాలా సూపర్ గా పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ వచ్చేస్తుంది. మరి ఆ గేమే మెడలో మాల. మెడలో మాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు, ఉదయ్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ అయితే నా టీం వాళ్ళు పిలిచేద్దాం. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. మెల్లమాల గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి ఇద్దరు కలజోడు బాయ్స్ వచ్చారు కాబట్టి నా టీం నుంచి ఒక కలజోడు గర్ల్, ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ వచ్చేస్తారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో మెల్లమాల గేమ్ ఆడడానికి అబ్బాయిలు అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది ప్రాపర్టీస్. ప్లీజ్. మెడలో మాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు, ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. మరి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. ఉదయ్ మరి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కదా, సో ఈ గేమ్ ఆడాలంటే ఎలా? సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, నా చేతిలో మాస్క్ ఉంది అండ్ మీ చేతిలో దండ ఉంది అనమాట. సో చేయాల్సింది ఏంటంటే టీమ్ లో ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరిని ఆపోజిట్ సైడ్స్ నుంచి పెడతాం అనమాట. ఓకే సో మీ మొహానికి మాస్క్ వేస్తాం, మీ చేతికి దండ ఇస్తాం అనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే ఆపోజిట్ పర్సన్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మాస్క్ వేసాం కాబట్టి మీకు కనిపించదు అనమాట. చిన్నపిల్లడు అమ్మకు చేతికినట్టు మమ్మీ అని ఎత్తుక్కోవాలన్నమాట. సో ఆ విధంగా ఎవరైతే ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి తక్కువ టైంలో ఈ మాల్ని వేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ రెడీయా? ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. మరి రెడీయా? రెడీ. రెడీయా? రెడీ. 3, 2, 1 గో.
సో మెల్లమల గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి అబ్బాయిలు రెడీ ఉన్నారు. రెడీయా? రెడీయా? రెడీ. 3, 2, 1 స్టార్ట్. సో మెల్లమల గేమ్ అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేసినారు. కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి తెలిసిన టైం వచ్చేసింది. ఎస్, మరి మా గర్ల్స్ ఎంత టైంలో మెల్లమల గేమ్ ని ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 1 minute 30 seconds. మరి నా టీం వాళ్ళు మెడలో మాల గేమ్ లో ఎన్ని సెకండ్స్ అంటే అంటే 1 minute 16 seconds. సరే, సో ఈ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. సో ఈ విధంగా మెడలో మాల గేమ్ మేమే విన్ అయిపోయాం. Yes. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. కనులను తాకే ఓ కళ చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేనిలా ఊవాయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా నీ ప్రేమేనే కోరుకున్నా ఓ కనులను తాకే ఒకలా ఓ సో పర్ఫార్మెన్సెస్ అయితే అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. పిల్ల నా స్వీటు సిండర్లా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల తిను మారే దిల్లు కోరే యారై అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. సో వేదవతి అయితే చాలా సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలా ఉంది? అది కేవ్ కేకలా ఉంది పర్ఫార్మెన్స్. కాబట్టి ఎస్ వేదవతి, థ్యాంక్ యూ సో మచ్. Thank you so చాలా much. స్వీట్ గా చేసావు. పర్ఫార్మెన్స్ అయితే నా టీం నుంచి ఉదయ్ టీం నుంచి చించి అవతల పాడేశారు. మరి మీ అందరి కోసం ఇంకొక గేమ్ ఉంది. ఆ గేమే సై అంటే సై. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అందమైన బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి కూడా 5 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్. రైట్, మరి గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఉదయ్, ఈ గేమ్ ఎలా ఆడాలి? సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ రెడ్ కార్పెట్ మీద చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే టీమ్ లో 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 5 లో ఒక పర్సన్ ఈ బ్లాక్ మ్యాట్ మీద ఇలా బార్లా పడుకోవాలన్నమాట. మిగతా 4 పర్సన్స్ 4 వైపులా మ్యాట్ పట్టుకుని ఎత్తాలి. ఎత్తుతూ ఈ మ్యాట్ మీద ఈ కార్పెట్ మీద వెళ్తూ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని కలెక్ట్ చేసి ఎలా కలెక్ట్ చేయాలంటే ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. సో అలా అక్కడ దాకా వెళ్ళాలి. వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకుండా వెనక్కి వచ్చేయాలన్నమాట. సో ఎవరైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి అని అంటున్నారా? కాదు, ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ అనేది నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? రెడీ. కమ్ ఫార్వర్డ్, రండి.
నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. మరి అబ్బాయిలు రెడీయా? yes 3 2 1 go. నా టీం వాళ్ళు ఇలా ఆడారు. మరి ఎన్ని చాక్లెట్స్ తీసుకున్నారో, ఎన్ని బాల్స్ తీసుకున్నారో, ఎన్ని లెమన్స్ తీసుకున్నారో కలెక్ట్ చేసేద్దామా? ఎన్ని చాక్లెట్స్ చేద్దామా? చేద్దామా. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 chocolates. Next go for lemon. 1 2 3 4 5 lemons. సో బాయ్స్ అయితే 5 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్ Ball 1 2 2. సో ఈ విధంగా సిరి టీం వాళ్ళ స్కోర్ డిసైడ్ అయింది. నెక్స్ట్ మా సత్తా చూపిస్తామంటున్నారు. గర్ల్స్ రెడీయా? ready. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? ready. 3 2 1 go. సో సై అంటే సై గేమ్ లో నా టీమ్ గర్ల్స్ చాలా లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఎన్ని కలెక్ట్ చేశారో చూడాలి అంటే ఫస్ట్ లెట్స్ గో ఫర్ Chocolates. చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 45 46 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 chocolates. సో నా టీమ్ గర్ల్స్ అయితే 74 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్ 1 2 3 4 5 lemons. సో అమ్మాయిలు అయితే 5 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్ 1 2 3 4 5 balls. సూపర్. సో అమ్మాయిలు అయితే 5 బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా సై అంటే సై గేమ్ లో నా టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ బాయ్స్ స్కోర్ చేశారు. మరి ఎవరి స్కోర్ ఏంటి తెలియాలి అంటే మా ఇద్దరం భోజనం కూర్చున్నాం కదా, లేవాలి. సో ఈ విధంగా సై అంటే సై గేమ్ రెండు టీంలు సూపర్ గా ఆడాయి. మరి ఉదయ్ ఏదో ట్విస్ట్ అన్నావు లాస్ట్ లో. ఎస్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాను కదా. ట్విస్ట్ ఏంటి అంటే మీ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం, మా టీమ్ స్కోర్ మేము మీరు decide డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉందన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, మేము 3 చిట్స్ నుంచి ఒక చిట్ తీస్తాం అనమాట. ఆ చిట్ లో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ ఇంటూ మీ 30 అన్నమాట. సో అలాగే 2 లెమన్స్, అలాగే 2 బాల్స్ అన్నమాట. ఆ విధంగా వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం, మన స్కోర్ మేము వాళ్ళు decide డిసైడ్ చేస్తారు. ఓకేనా? ఇంట్రెస్టింగ్. Yes. సో ఫస్ట్ అయితే మీ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. ఓకేనా? రైట్. మరి మా స్కోర్ వీళ్ళు డిసైడ్ చేసే టైం వచ్చేసింది. మరి ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 58 చాక్లెట్స్. 58 చాక్లెట్స్. సో 58 చాక్లెట్స్ కి మేము తీసే చిట్ 30. ఎంత? 30. 30. సూపర్. సో నెక్స్ట్ ఏది? లెమన్. ఎన్ని లెమన్స్? 5 లెమన్స్. 5 lemons. సో 5 లెమన్స్ కి మేము తీయబోయే చిట్ 50. 50. సూపర్. సో 5 లెమన్స్ కి 50 వచ్చింది కాబట్టి 5 ఇంటూ 50. నెక్స్ట్ ఏంటి? బాల్స్. బాల్స్. ఎన్ని బాల్స్? 2 బాల్స్. 2 బాల్స్. సో 2 బాల్స్ కి మేము తీసే చిట్ 100.
100. సూపర్. సో 2 balls కి 100 వచ్చింది కాబట్టి 2 into 100 అన్నమాట. రైట్, మరి ఈ విధంగా మా స్కోర్ వీళ్ళు డిసైడ్ చేశారు. ఇప్పుడు వీళ్ళ స్కోర్ మేము డిసైడ్ చేసే టైం వచ్చింది. మరి రెడీయా? రెడీ. చూసుకుందామా? ఓకే. మీ ప్రతాపము మా ప్రతాపము. ఎందుకు ఊపుతామా? ఇంకా అడగలే. ఊపేస్తుంది. సరే, సో ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 74 చాక్లెట్స్ కి మీరు తీసేసి 100 వచ్చింది. 100 సో 74 చాక్లెట్స్ కి 50 వచ్చింది కాబట్టి 74 into 50. సో నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్? 5 లెమన్స్ కి మీరు తీసేసి 100 వచ్చింది. 100 వచ్చింది. ఓకే, సో 5 లెమన్స్ కి 30 వచ్చింది కాబట్టి 5 into 30 అన్నమాట. సో నెక్స్ట్ ఏది? బాల్స్. ఎన్ని బాల్స్? 5 బాల్స్. 100 సూపర్. సో 100 వచ్చింది కాబట్టి 5 బాల్స్ కి 100 వచ్చింది కాబట్టి 5 into 100 500. సో ఆ విధంగా వాళ్ళ స్కోర్ మేము, మా స్కోర్ వాళ్ళు డిసైడ్ చేశారు కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు బిస్క్ అయ్యారు తెలుసుకోవాలి అంటే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోవాలి. కాకపోతే ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళాలి అంటే లెట్స్ స్టార్ట్ ఏ కౌంట్ డౌన్ అండ్ లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. గట్టిగా క్లాప్ ఇస్తారు అందరూ. సో ఈ విధంగా సై అంటే సై గేమ్ ఉదయ్ టీం వాళ్ళు, నా టీం వాళ్ళు సూపర్ గా ఆడారు. మరి ఇప్పుడు స్కోర్స్ తెలుసుకునే టైం వచ్చేసింది కాబట్టి ముందుగా నా స్కోర్ చెప్పేస్తాను. చెప్పే. అంటే 2190. మరి మా గర్ల్స్ ఎంత స్కోర్ చేశారు అంటే 4300. సై అంటే సై గేమ్ లో విన్నర్స్ మా గర్ల్స్. Side, please. Local boys here. Side, please. You don't come near. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. Side, please. Side, please. లవ్వే ఓకే చేస్తే క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి. Side, please. Side, please. సో సై అంటే సై గేమ్ అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు కాబట్టి సో అమ్మాయిలు గెలిచారు. అమ్మాయిలు గట్టిగా క్లాప్ ఇస్తారు అమ్మాయిల కోసం. అబ్బాయిలు కూడా చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్స్. నేను ఓడిపోయాను. అబ్బా ఎంత ఆనందంగా చెప్తున్నా. ఎస్, సిరి గెలిచింది నువ్వా నేనా అనేది కాదు, ఈ రోజు గెలిచింది శ్రీయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఇదే ఉత్సాహంతో అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, పాడారు. సో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కాలేజ్, వండర్ఫుల్ స్టూడెంట్స్ అండ్ వండర్ఫుల్ ఎపిసోడ్ తో మేము ముందుకు వచ్చేద్దాం. అంటిల్ దెన్ బై బై.